మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2024-25 సంవత్సరం 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను యూనివర్సల్ వాటర్ కెమికల్ లిమిటెడ్ పరిశ్రమ యజమాని పాఠశాల పూర్వ విద్యార్థి నాలచెరువు రమేష్ గౌడ్ ప్రోత్సాహకాలు అందజేశారు. గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన సొంత ఖర్చులతో ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు. కాగా సోమవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మండల టాపర్ గా నిలిచిన గూడూరు భావన అనే విద్యార్థికి 20,000 రూపాయలు, మండలంలో ద్వితీయ స్థానం సంపాదించిన హనుమాద్రి చంద్రవర్ధన్ గౌడ్ కు 15,000 రూపాయలు, మూడవ స్థానంలో ఉన్న జగ్గా శ్రీచరణ్ కు 10,000 రూపాయల ఆర్థిక ప్రోత్సాహాన్ని వారు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సమావేశంలో విద్యార్థులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. చంద్రవర్ధన్ సాయి చరణ్లకి నా హృదయపూర్వక అభినందనలు. వాళ్ళు ఇలాంటి విజయాలు భవిష్యత్తులో మరెన్నో సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు సాధించిన ఈ అచీవ్మెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇట్స్ ఏ మెమొరబుల్ డే ఇన్ యువర్ లైఫ్. 1 నుంచి 10వ తరగతి అనేది ప్రతి విద్యార్థికి చాలా కీలకమైంది. దాంట్లో వాళ్ళ ఫస్ట్ అచీవ్మెంట్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో సాయి చరణ్, వీళ్ళకు ఇది ఒక మంచి శ్రీచరణ్కి ఇది ఒక మంచి అచీవ్మెంట్, అంటే లైఫ్లో వాళ్ళు మర్చిపోలేని ఒక అచీవ్మెంట్. వాళ్ళ ట్రోఫీ చూసినప్పుడల్లా వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ ఉంటుంది. అందుకే దీని వెనుక నా ప్రధాన ఉద్దేశం అదే, వాళ్ళు మోటివేట్ అవ్వాలి, ఇంకా ఫ్యూచర్లో మంచిగా రాణించాలని. దాన్ని చూసి ఇక్కడ ఉన్న విద్యార్థులు ఇంకా మోటివేట్ అవ్వాలనేది నా ప్రధాన ఉద్దేశం. మీకు ఇబ్బంది చెప్పినట్టుగా నేను అలాగే మోటివేట్ అయ్యి చదివిన విద్యార్థులు. నేను అప్పుడు స్కూల్ సెకండ్ రావడం జరిగింది. మీకు నేను చెప్పాను, నేను ఆల్రెడీ నా ఫస్ట్ ఎవరైతే నేను 9th ఉన్నప్పుడు మా 10th క్లాస్ విద్యార్థికి ఇదే వేదిక మీద అతను ఫస్ట్ ప్రైజ్ అందుకోవడం జరిగింది. దాన్ని చూసి నాకు మోటివేట్ అయ్యారు. సార్ గారు ఇక్కడనే 1 నుండి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేసి ఒక మామూలు స్థాయి నుండి ఉన్నత స్థాయికి పెరిగినటువంటి వ్యక్తి మన రమేష్ సార్ గారు. మరి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళినటువంటి వ్యక్తి. మరి నేను పాఠశాలలో చదువుకున్నాను. మరి పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు నాలాగా నేను చిన్నతనంలో ఏ విధంగానైతే కష్టపడ్డాను, మరి ఆ కష్టపడ్డటువంటి విషయాలు తెలియజేస్తూ మరి విద్యార్థుల భవిష్యత్తుకు ఒక కార్యాచరణ రూపొందించాలనే ఒక ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తి మన రమేష్ సార్. మరి దానిలో భాగంగానే గత సంవత్సరం నుండి మన పాఠశాలకు మాట స్థాయి కావచ్చు, మన దగ్గర పాఠశాల స్థాయి కావచ్చు, ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి విద్యార్థులకు 50,000 రూపాయలు, అంటే ఆ 50,000 రూపాయలను ఫస్ట్, సెకండ్, థర్డ్కు పంచుతూ మరి విద్యార్థులు ఒక మోటివేషన్ స్పిరిట్గా తీసుకొని మన యొక్క పై స్థానానికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ సార్ ఈ కార్యక్రమాన్ని మరియు మన పాఠశాలలో తీసుకున్నందుకు మన పాఠశాల తరఫున సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఏదైతే ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారో ఇక మంచి ఉద్దేశం, మరి సార్ గారు, నేను సారు భవిష్యత్తులో ఉన్నప్పుడు ఎప్పుడైతే నేను కష్టపడ్డా, అంటే సార్ గారు కష్టపడ్డటువంటి